యా అన్న, నమస్తే అన్న. నమస్తే. సో ప్రజెంట్ మనం సోషల్ మీడియాలో న్యూస్లో ఎక్కడ చూసుకున్నా కూడా ఒక ప్రణీత్ హనుమంత్ అనే ఒక ఆయన మీద చాలా ట్రెండింగ్ నడుస్తుంది కదా. సో అలాంటి వాళ్ళకి చిన్నపిల్లల మీద హరాస్ చేసే వాళ్ళ మీద గవర్నమెంట్ ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? అన్న, ముఖ్యంగా అయితే మన గవర్నమెంట్ అయితే సక్కంగా లేదన్న. ఫస్ట్ మన గవర్నమెంట్ సక్కంగా ఉంటే అసలు ఇవన్నీ జరగవు. అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. పోలీస్ డిపార్ట్మెంట్ పర్ఫెక్ట్గా ఉన్నా కూడాను ఇవి అక్రమాలు జరుగుతున్నాయి అంటే ఫస్ట్ వాళ్ళు ప్రాపర్ యాక్షన్ తీసుకోవట్లేదు. వాళ్ళు ప్రాపర్ యాక్షన్ తీసుకుంటే ఫస్ట్ ఏ ప్రాబ్లం ఉండదు. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రాపర్ యాక్షన్ తీసుకోవాలంటే కూడాను చెకింగ్ ప్రాపర్గా ఉండాలి. చిన్నపిల్లలు బయట ఇంట్లో పేరెంట్స్ అయినా ఎవరైనా సరే ఫస్ట్ వాళ్ళు జాగ్రత్తగా పట్టించుకోవాలి. పిల్లలు ఎటు వెళ్తున్నారు, ఎటు పోతున్నారు, ఎటు వస్తున్నారు, ఎవరితో పోతున్నారు, ఎవరితో వస్తున్నారు, ఎవరైనా సరే ఈ ఈ ఈ కేరింగ్ అనేది తీసుకుంటే వాళ్ళు జాగ్రత్తగా అనేది ఉంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే అలా హెరాస్మెంట్ చేసే వాళ్ళని ఊరికే పట్టుకొని వదిలేసేయడం ఇలా చేయొద్దు. వాళ్ళని పట్టుకున్నామంటే వాళ్ళకి ఏదో ప్రాపర్ యాక్షన్ తీసుకోవాలా, లేదా మీద అసలైంది కోచ్ పక్కన పడేయాలన్నా. అప్పుడు ఇలాంటి ప్రాబ్లం అనేది జరగదు. ఊరికే మనిషిని చంపేసి జైల్లో పెట్టేసి వానికి ఫుడ్ అని చెప్పి ఇలాంటి కన్సర్న్స్ చూపించి ఇలాంటి చేసే లెక్కైతే ఇది కరెక్ట్ కాదు. ఏదైనా సరే ప్రాపర్ యాక్షన్ తీసుకొని వానికి కాల్లో చెయ్యో తీసేయమా, లేదంటే అసలేం తీసేసి పక్కన పడేయడమా చేస్తే ఇంకొకటికి బుద్ధి వస్తుంది. అప్పుడే కొంచెం ప్రాపర్గా ఉంటుంది. అంటే ఇలాంటివన్నీ కూడా ఫారెన్ కంట్రీస్లో, అరబ్ కంట్రీస్లో ఇట్లాంటివి చేస్తే ఆన్ ది స్పాట్ ఉరి తీయడం కానీ వాళ్ళని షూట్ చేయడం కానీ చేస్తూ ఉంటారు. అట్లాంటి మన దగ్గర తీసుకొస్తే బాగుంటుంది అంటారా? మన ఇండియన్ డెమోక్రసీ ఇంకా అంతవరకు డెవలప్ అవ్వలేదు బ్రో. సో అలాంటి మనం మాట్లాడుకోవడం కష్టం. కాబట్టి ఏంటంటే ఆన్ ది స్పాట్ యాక్షన్ తీసుకోకపోయినా వాడిని పట్టుకున్న తర్వాత అయినా సరే ఏదో ఒక యాక్షన్ తీసుకొని వాడిని జైల్లో కూర్చోబెట్టకుండా నలుగురిలో ఇలాంటి నలుగురిలోనే వాడికి ఏదో ఒకటి కాలేజ్ అయ్యి ఎరగొట్టేసేసి వాడిని ఒక ఫోటో తీసుకొని ట్యాగ్లైన్ అన్ని చోట్ల బ్యానర్లు అన్నీ కట్టేసేసి ఇక్కడ ఇలాంటివి జరిగింది, నెక్స్ట్ టైం ఇంకోటి ఏదైనా జరిగితే కనుక దానికి ఏదన్నా ఒక ప్రాపర్ మెసేజ్ అనేది కంప్లీట్గా గవర్నమెంట్ తరపు నుంచి వస్తే కనుక అది కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది. ఎస్పెషల్లీ ఫర్ లేడీస్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అంటే క్యారెక్టర్ పరంగా చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు మంచి విధానంలో పెంచితే ఇలాంటి వాళ్ళు బయటికి రారంటారా? బయటికి రారంటారా అంటే అది తల్లిదండ్రుల పెంపకాన్ని బట్టి ఉంటుంది బ్రో. అది ఒక్కొక్కరు మంచిగా పెంచుకోవచ్చు. మన దగ్గర మంచిగా ఉండి బయటకు వచ్చి యాక్టింగ్ చేసేవాళ్ళు ఉంటారు, ఫస్ట్ నుంచి ప్రాపర్గా ఉన్నవాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఏంటంటే మనం ఏం చేయలేం. తల్లిదండ్రుల కేరింగ్ అనేది ఈ రోజుల్లో ఎంత పర్ఫెక్ట్గా ఉన్నా కూడా బయటకు వచ్చిన తర్వాత సమాజం అనేది చాలా మారిపోతుంది. ఆ నలుగురిని బట్టి, ఫ్రెండ్స్ని బట్టి, లేదా ఇతర విషయాలను బట్టి కానీ చాలా మారిపోతుంది. సో అలాంటప్పుడు ఏంటంటే ఎవరు ఎక్కడ ఉంటున్నారు, ఏం చేస్తున్నారు అనేది మనం పర్ఫెక్ట్గా గెస్ చేయలేం. సో ఏంటంటే అది పబ్లిక్ సర్వెంట్స్, పోలీసులు కాబట్టి పబ్లిక్ సర్వెంట్స్, ఈ పబ్లిక్ సర్వెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కొంచెం అవగాహన పెంచే రీతిగా ఒక ప్రాపర్ మెసేజ్ అనేది బయట సమాజానికి అందిస్తే కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది. అది హాయ్ బ్రో. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతాయి ఉన్నాయి. సో అలాంటి వాళ్ళ మీద ఇలాంటి యాక్షన్స్ తీసుకుంటే బాగుంటుంది గవర్నమెంట్? అంటే కొంచెము వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వాలి బ్రో. చైల్డ్ అవేర్నెస్ ఇట్లా అప్లోడ్ చేసే కన్నా ముందుగానే చర్యలు తీసుకోవాలి. యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేయకుండా ఉండేదానికి చూసుకోవాలా. అదే బ్రో. అంటే నార్మల్ ఇప్పుడు జైలు వేయడం, బెయిల్ ఇవ్వడం, 2 నెలల తర్వాత ఇట్లా పెట్టడం ఇలాంటివి కాకుండా ఎలాంటి శిక్షలు వేస్తే వాళ్ళకి జీవితాంతం గుర్తుండిపోతుంది, ఇంకో వాళ్ళు ఎవరైనా చేయాలనుకుంటే భయపడే విధంగా? అంటే ఏదైనా ఒక రూల్ ఏదైనా కొత్తగా తీసుకొస్తే మంచిగా బాగుంటుంది. అంటే దానికి యాక్ట్ చేస్తే ఇలా పడుతుంది అనేసి అది చూసుకుంటే బాగుంటుంది బ్రో. అంటే ఇప్పుడు అరబ్ కంట్రీస్లో అటు సైడు ఇట్లాంటివి చేస్తే డైరెక్ట్ చంపేయడం కానీ ఉరిదేయడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు కదా. సో మన దగ్గర అట్లాంటివి తీసుకొస్తే బాగుంటుందా? మరీ తీసుకురావచ్చు, కానీ మన దగ్గర అది ఎగ్జిక్యూట్ అవుతుందో లేదో చూడాలి బ్రో. మొత్తానికైతే దాని గురించి అవేర్నెస్ తీసుకురావాలంట. అవును బ్రో. సో ప్రజెంట్ ఇప్పుడు మనం చూసినట్లయితే సోషల్ మీడియాలో ప్రణీత్ హనుమంత్ అనే ఒక ఆయన గురించి బాగా ఇష్యూ జరుగుతుంది. సో చిన్నపిల్లల మీద హరాస్మెంట్స్ చాలా జరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో. సో అలాంటి వాళ్ళ మీద గవర్నమెంట్ తరపు నుంచి ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? విషయంలో వస్తే చాలా వరకు ఫస్ట్ నుంచి చాలా జరుగుతున్నాయి బ్రో. అయితే అసలు నాకు తెలిసి ఎవరైతే యాక్షన్ తీసుకోవట్లేదు అసలు. ఏమైంది అయితే ఫస్ట్లో కూడా అలాగే చాలా జరిగినా కూడా ఫస్ట్ విషయంలో వస్తే హైదరాబాద్లో జరిగే చాలా వరకు హైదరాబాద్లో జరుగుతున్నాయి. ఏపీలో అయితే అసలు జరగవు. సో దీని మీద చాలా తక్కువగా యాక్షన్ తీసుకుంటారు అందరూ. సో దీని మీద ప్రతి ఒక్కటి రియాక్ట్ అవ్వాలి, ఇలా జరగకుండా చూసుకోవాలని చెప్పి నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు అమ్మాయిల గురించి సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళ గురించి కామెంట్ చేస్తున్నారంటే అది వేరే విషయం. కాకపోతే చిన్న పాప కదా, మ్యాక్సిమం 5 years ఉంటాయి ఆ పాపకి. సో అలాంటి పాప గురించి, తండ్రి కూతురు గురించి అంత గలీజ్గా మాట్లాడితే సో అలాంటి వాళ్ళకు ఏం చెప్పగలుగుతారు మీరు? ఖచ్చితంగా బ్రో. అయితే అది నాకు తెలిసి అసలు చేస్తే కరెక్ట్ కాదు. ఫస్ట్ పాయింట్ అది. ఇంకా అంటే ఇప్పుడు నార్మల్గా వాళ్ళని గవర్నమెంట్ అరెస్ట్ చేసినప్పటికీ కూడా ఏదో బెయిల్ మీద లేకపోతే 2 నెలల తర్వాత బయటకు పంపించేస్తున్నారు. సో అట్లా కాకుండా వాళ్ళకు గుర్తుండేటట్టు నెక్స్ట్ ఎవరైనా చేయాలంటే భయపడాలి. సో ఎలాంటి యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది?
నాకు తెలిసి చంపడం కరెక్ట్ బ్రో, చంపడం కరెక్ట్. ఇంకోటి చేయడం అయితే కాదు కానీ చంపడం కరెక్ట్. మేము ఇదే నేను అనుకునేది. ఇంకెవరైనా చేయాలనుకుంటే వాళ్ళు దాన్ని భయపడాలి. అవును, ఇంకోసారి జరగాలన్నా కూడా ఇలా చేయాలన్నా కూడా భయపడేలా చేయాలి. ఇది అయితే మెయిన్గా యూత్ కూడా ఇట్లాంటి యూతే ఎక్కువ చేస్తున్నారు కదా. సో మరి వాళ్ళ పెంచే తీరును బట్టి తల్లిదండ్రుల పరంగా ఇలాంటి వాళ్ళ పెంచే తీరులో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తల్లిదండ్రులు. ఏదైనా కూడా స్కూల్ పంపించేటప్పుడు కూడా తోడికి వెళ్ళడం, ఇది ఒకటి జాగ్రత్తలు తీసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే బా, థ్యాంక్ యూ. సో అన్న నమస్తే అన్న. హాయ్ నమస్తే. సో ప్రజెంట్ సొసైటీలో చిన్నపిల్లల మీద 8 years కావచ్చు, 4 years పాప దగ్గర నుంచి ఇట్లా అందరి మీద అఘాయిత్యాలు ఎక్కువ జరుగుతున్నాయి. సో అలాంటి దోషులకు ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటే బాగుంటుంది గవర్నమెంట్ తరపు నుంచి? గవర్నమెంట్ తరపు నుండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మందు గంజాయి తాగిన వాళ్ళు బ్యాచ్ అంతా ఎక్కువైపోయారు. వాళ్ళు మత్తులో ఏం చేస్తుంటారో వాళ్ళకే తెలియట్లేదు. అందువల్ల కొద్దిగా ఎక్కువ అగత్యాలు జరుగుతున్నాయి. వాళ్ళ గురించి కొద్దిగా గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటే చాలా మంచిది. ఇంకా చెప్పాలంటే ఇంకా లేడీస్ కూడా అదే గవర్నమెంట్ తరపున ఏం చెప్పాలంటే చిన్నపిల్లలకి సేఫ్టీ కావాలంటే మెయిన్ గంజాయి మందు కొద్దిగా తగ్గిస్తే కొద్దిగా మంచిది నా ఉద్దేశం ప్రకారం. అందుకే కొన్ని కుర్రాళ్ళు కూడా చాలా వేస్ట్గా ఎక్కువగా గంజాయి తాగేసి మందు తాగేసి చాలా మత్తులో ఏం చేస్తుంటారో వాళ్ళకే తెలియట్లేదు. సొసైటీ గురించి చెప్పాలంటే ముందు మనం కరెక్ట్గా ఉండాలి. గవర్నమెంట్ ఏం చెప్తుంది ఏంటంటే మీరు కరెక్ట్గా ఉండాలి. ఏమనంటే ఆ మందు వల్ల వాళ్ళకి ఆదాయం వస్తుంది. ఆ ఆదాయాన్ని మళ్ళీ వాళ్ళు తగ్గించలేరు. ఏమంటే మన యూత్ వల్ల మనం ఏదైనా చేయగలం, అదే అంతే తప్ప ఇంక మనం చేయవలసింది ఏం లేదు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే చిన్నపిల్లలు తల్లిదండ్రులు కూడా చాలా జాగ్రత్తగా చూడండి. కొద్దిగా బయటికి వెళ్ళినప్పుడు కూడాను వేరే వ్యక్తులను కూడా ఎక్కువగా నమ్మకుండా చూసుకుంటే బెటర్ అని నా ఉద్దేశం.